ఆర్బిఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీకు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉపాలయమైన చెరువు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో వైభవోపేతంగా కార్తీక కృత్తిక వేడుకలు. ఉదయం గణేష్ పూజ, ఏకాదశి రుద్రాభిషేకము, అన్నాభిషేకము, లక్ష బిల్వార్చన, సాయంత్రం సహస్ర దీపాలంకరణ, ఆద్యంతం హరోంహర అంటూ భక్తుల నినాదాలతో మారుమ్రోగిన దేవాలయ ప్రాంగణం. వేద ప్రియులకు అర్చక స్వాములు, వేద పండితుల నడుమ వేద పఠనము. ఈ కార్యక్రమానికి దేవాలయ అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించారు. కార్తీక మాసము కృత్తికా నక్షత్రం విశిష్టత. దాదాపుగా కార్తీక మాసం అనగానే శివకేశవులను పూజిస్తూ ఉంటారు. అలాగే కార్తికేయుడిని పూజిస్తారు. కార్తికేయుడు కృత్తికా మాతలు పాలు తాగి పెరిగాడు కనుక కార్తికేయుడు అంటారు. ఈ కృత్తికలు సప్త ఋషుల భార్యలు. వశిష్ఠ మహర్షి భార్య అరుంధతి మినహా మిగిలిన వారు కృత్తికలు. అయితే కార్తికేయుడు జననం తారకాసురుడిని సంహరించడానికి, దేవతలకు అధిపతిగా ఉండటానికి నియమించబడింది. ఆయన ఆ కార్యక్రమం నిమిత్తం వెళ్తూ ఉండగా కృత్తికా మాతలు బాధపడుతూ ఉంటారు. అప్పుడు కార్తికేయుడు, అమ్మలారా, నాకు ఎన్ని పేర్లు ఉన్నా నన్ను అందరూ ఎక్కువగా కార్తికేయుడు అని పిలుస్తారు అని చెప్పి స్వామివారు వెళ్ళటం జరిగింది. ఆ నక్షత్రం కూడా కృత్తికా నక్షత్రము. అందువలన ఆ రోజు స్వామివారికి ఎంతో ప్రియకరమైన రోజు. అందున కార్తీక మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రమున దీపాలు వెలిగించడం ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అస్యామ